శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు సోమవారం. పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ కథను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం ఒకానొకప్పుడు శివపార్వతులు ఇద్దరూ కలిసి మందరగిరి మీద విహరించడానికై వెళ్తారు. అక్కడ పరమేశ్వరుడు తూర్పు దిక్కును చూస్తూ నిలబడి ఉండగా అమ్మవారు చిలిపితనంగా ఆయన వెనుక చేరి స్వామివారి నేత్రత్రయాన్ని మూసివేస్తుంది. అంతనితో మొత్తం లోకాలకు చీకటి కమ్మినట్లుగా అయిపోతుంది. అప్పుడు అమ్మవారి చేతి చెమట పడి అమ్మవారి కన్నులకు అలిమినటువంటి చీకటి సంఘటిత పడడంతో అంధకుడు అనేటటువంటి గుడ్డి బాలుడు ఆవిర్భవిస్తాడు. పరమేశ్వరుడు ఆ బిడ్డను పార్వతికి అప్పగిస్తూ, నీ అతి కొంటెతనం వలన ఇదిగో ఈ బిడ్డ పుట్టాడు, వీడి పెంపకపు బాధ్యత మనదే సుమా, జాగ్రత్త అని చెబుతాడు. అలా పార్వతి ఆ అంధకుడిని చెలికత్తెలకిచ్చి జాగ్రత్తలు చెబుతుంది. వారు కూడా ఆ అంధకుడిని జాగ్రత్తగా పెంచుతారు. అలా ఉండగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనేటటువంటి ఇద్దరు రాక్షస సోదరులు ఉన్నారు. వారిలో హిరణ్యాక్షకుడికి పిల్లలు లేని కారణంగా పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమవుతాడు. అయితే కొడుకును ప్రసాదించమని చెప్పి హిరణ్యాక్షుడు వరం కోరుకుంటాడు. అంధకుడిని అతనికి ఇస్తాడు పరమేశ్వరుడు. ఇక హిరణ్యాక్షుడు ఆ బిడ్డతో తన రాజధానికి చేరుకుంటాడు. అనంతరం భూతల పాతాళాది లోకాలన్నీ కూడా వశపరుచుకుంటాడు. భూమిని చాపగా చుట్టి సముద్రంలో ఉంచబోతాడు. అమరులు, మహర్షులు అందరూ కూడా గగ్గోలు పడిపోతారు. అప్పుడిక శ్రీ మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ హిరణ్యాక్షుడిని చంపేస్తాడు. అతని రాజ్యానికి అంధకుడిని రాజును చేస్తాడు. పరమేశ్వరుడు అంతటి వాడికి కొడుకుగా పుట్టి హిరణ్యాక్షుడికి దత్తుడవడం వలన అంధకుడు అంధకాసురుడిగా చలామణి అవుతాడు. ఇక పుట్టు గుడ్డివాడు కాబట్టి అంధకుడు, అందువలన అతని వలన తమకేమీ భయం లేదులే అనుకుంటారు ఇంద్రాది దేవతలందరూ కూడా. పాపం అంధకుడు కూడా సాధువుగానే ఉండేవాడు. కానీ ఒకనాడు ప్రహ్లాదాది జ్ఞాతులందరూ కలిసి అతనిపై దాడి జరుపుతారు. ఈ అంధకాసురా, నువ్వు గుడ్డివాడివి కాబట్టి రాజుగా పనికిరావు, పైపెచ్చు నువ్వు హిరణ్యాక్షుడికి సొంత కొడుకు కూడా కాదు, అంచేత కూడా నీకు రాజ్యార్హత లేదు అని చెప్పి అతన్ని పదవీ భ్రష్టుని చేసి రాజ్యం తామే ఆక్రమించుకుంటారు. పుట్టుకతో గుడ్డి అయినటువంటి ఆ అంధకుడు అరణ్యాల పాలైపోతాడు. బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. అంధకుడికి చూపును, బల పరాక్రమాలను అనుగ్రహిస్తాడు. అతని కోరిక మీదట కోరరానటువంటి కోరిక కోరే వరకు ప్రాణభీతి లేనటువంటి వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ యొక్క వరబలంతో అంధకుడు మరలా తన రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. తర్వాత తన యొక్క స్థితార్జితాన్ని గెలుచుకుంటాడు. దేవతలందరినీ గెలుస్తాడు. అడ్డు అదుపు లేకుండా పరిపాలిస్తాడు. 10,000 సంవత్సరాల పాటు వల్లు తెలియకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తెలందరితోనూ కామభోగాలను అనుభవిస్తాడు. ఒకనాడు మందర పర్వతం చేరి అక్కడ విలాస మందిరాలు నిర్మించుకొని ఇచ్ఛాభోగాలను అనుభవిస్తూ ఉండగా అతని మంత్రులు పరుగు పరుగున వచ్చి, ప్రభో, ఈ కొండ మీద ఒక సన్యాసి ఉన్నాడు, అతని భార్య చాలా అందంగా ఉంది, మగాడన్న తర్వాత ఆ పిల్లని పొంది తీరాలి అని చెబుతారు. ఇక అంధకుడు వెంటనే ఆ మునికి రాయబారం పంపిస్తాడు. ఆ పిల్లను తనకు అప్పగించి మునిని ఎలాగైనా అక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతాడు. దూతలు వెళ్ళి అతనికి చెబుతారు. ఆ ముని వాళ్ళ మాటను వినిపించుకోలేదు. నన్ను రుద్రుడు అంటారు, నా భార్యను రుద్రాణి అంటారు, ఈ కలిగినదంతా కూడా నాది, నా భార్యదీను, అలాగని అట్టే సంబంధ బాంధవ్యాలు పెట్టుకునేవాడిని కాను, నేను శక్తిహీనుడైనటువంటి యజమానిని కాలేను, అది దృష్టిలో పెట్టుకొని నాకున్న వాటిలో మీకు కావలసిన దాన్ని పొందవచ్చు అంటాడు. ఆ మాటలే దూతలు రాజుకు చెబుతారు. ఇక మధుపానమత్తుడై ఉన్నటువంటి ఆ అంధకుడు అఖండ బలగంతో వెళతాడు రుద్రుడు ఉన్నటువంటి గుహ దగ్గరకు. ఆ వార్త తెలిసి ప్రహ్లాద, విరోచన, బలి, బాణ, శంభర, వృత్తాది రాక్షసులందరూ కూడా అతనికి తోడవుతారు. ఆ యుద్ధఘోషలు, తప్పెట్లు, తాళాలు శివధ్యానానికి అంతరాయం కలిగిస్తాయి. ఆయన ప్రత్యక్షంగా తలపడతాడు రాక్షసులతోటి. ఇక శివుని యొక్క రంగప్రవేశం జరగగానే హరిబ్రహ్మాదులందరూ కూడా ఆయన్ను అనుసరిస్తారు. యుద్ధం తీవ్రంగా ఉంటుంది. యుద్ధంలో మరణించినటువంటి రాక్షసులను శుక్రాచార్యుడు పునర్జీవింపజేస్తాడు. దానితో దేవతా బలానికి ఎడతగనటువంటి అలసట, రాక్షస వర్గానికి తరగనటువంటి బలము సంప్రాప్తమవుతాయి. అది తెలిసినటువంటి పరమేశ్వరుడు శుక్రుణ్ణి గుటుక్కున మింగేస్తాడు. భార్గవుడు భర్గుడి కడుపులోకి వెళ్ళిపోతాడు. ఇక శుక్రుడు లేకపోవడంతో మృతులు మృతులుగానే మిగిలిపోవడం వలన అంధకుడి సైన్యం అంతకంతకు కొరబడిపోతూ ఉంటుంది. అలా జరుగుతున్నటువంటి దానికి నివ్వెరపోయినటువంటి అంతకుణ్ణి తన త్రిశూలానికి గుచ్చి పైకెత్తుతాడు పరమేశ్వరుడు. చావు బ్రతుకు గాని ఆ స్థితికి తట్టుకోలేకపోయినటువంటి ఆ అంధకుడు
సామవేద సూక్తయుక్తంగా సాంబశివుని ప్రార్థిస్తాడు. హర్షించినటువంటి హరుడు అంధకుడికి గణాధిపత్యాన్ని ఇస్తాడు. ఇది అంధకుడు గణాధిపత్యం పొందినటువంటి కథ అంటూ సూత మహర్షుల వారు శౌనకాది మహాములందరికీ కూడా వివరిస్తూ ఉండగా శౌనకాదులు ఇలా ప్రశ్నిస్తారు. మరి శివగర్భస్థుడైనటువంటి శుక్రుడు ఏమైనట్లు అంటూ అడుగుతారు. ఇక దాని గురించి కూడా చెబుతున్నాను వినండి అంటూ సూత మహర్షి ఈ విధంగా చెబుతాడు. శివోదరంలో చేరినటువంటి భార్గవుడు తన పరిస్థితికి ఎంతగానో చింతించాడు. ఎంతైనా తెలివైనవాడు కావడం వలన ఆ శివుణ్ణే ప్రార్థించాడు. పరమేశ్వరుని యొక్క 108 నామాలను మూర్తులను అదే పనిగా జపించాడు. అలా జపించగా కరుణాళుడైనటువంటి కంటకాలుడు శుక్రుణ్ణి తన యొక్క మూత్రం ద్వారా వీర్యంగా బయటకు పడేశాడు. అప్పటికే 3000 సంవత్సరాలు గడిచిపోయాయి. తేరిపారా చూస్తున్నటువంటి అతనిపై అనుగ్రహంతో పరమేశ్వరుడు, భార్గవ, నా యొక్క శుక్రరూపంలో వెలువడ్డావు కాబట్టి ఇక నుండి శుక్రుడు అనే పేరుతో వర్ధిల్లుతావు అని అంటాడు. తన కడుపున 3,000 వర్షాలు ఉన్నటువంటి కారణంగా తన కుమారుడిగానే చలామణి అవ్వాలని కూడా ఆశీర్వదించాడు. పూర్వం అవంతిపురంలో నంది అనే వైశ్యుడు ఉండేవాడు. అతను గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు ఆ నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఒక వనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాచీన శివలింగాన్ని అర్చించేవాడు. శాస్త్ర విధానంగా పరమేశ్వరుడికి ప్రతినిత్యము కూడా పంచామృతాలతో అభిషేకం చేసి షోడశోపచారాలతో ఆయన్ను దివ్యంగా పూజిస్తూ ఉండేవాడు. అలా పూజలో భాగంగా వివిధ రకాల పుష్పాలు, ఫలాలు, ముత్యాలు, ఇంద్రనీలాలు, గోమేధిక వైడూర్యాలు, మాణిక్యాలు లింగానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ విధంగా అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగం నంది చేత రకరకాల భోగాలతో ఎన్నో సంవత్సరాలు పూజింపబడుతుంది. అయితే ఒకనాడు అడవి మృగాలను వేటాడేటటువంటి కిరాతకుడు వేటాడుతూ అక్కడికి వస్తాడు. అతనికి ప్రాచీన శివలింగం ఉన్నటువంటి ఆ ఆలయం కనిపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి కిరాతుడికి విపరీతమైనటువంటి దాహం వేస్తుంది. అటూ ఇటూ చూస్తాడు. దగ్గరలో ఒక సరోవరం కనిపిస్తుంది. ఒడ్డున తన సామాన్లన్నీ కూడా పడేసి సరస్సులోకి దిగి కడుపు నిండా నీళ్లు తాగుతాడు. కొంత నీటిని పుక్కిట ఉంచుకొని బయటకు వస్తాడు. ఎదురుగా శివలింగం వివిధ రకాల రత్నాలతో, పుష్పాలతో కనిపిస్తుంది. ఇక కిరాతుడు సరాసరి శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రత్నాలన్నీ పక్కకు తోసేసి తన పుక్కిట పట్టి తెచ్చినటువంటి నీటితో లింగానికి స్నానం చేయిస్తాడు. పక్కనే బిల్వవృక్షం ఉంటుంది. దాని ఆకులను తెచ్చి స్వామి మీద వేస్తాడు. అలాగే వేటాడి తెచ్చినటువంటి మాంసం ముక్కను సంచి నుండి తీసి నైవేద్యం పెడతాడు. ఆ విధంగా తనకు తోచిన రీతిగా శివపూజ చేసినటువంటి ఆ కిరాతుడు, స్వామి శంకర, నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది స్వామి. ప్రతిరోజు నీకు ఇలాగే పూజలు చేస్తాను, నన్ను కరుణించు స్వామి అంటూ వేడుకుంటాడు. అలా ప్రతిరోజు కిరాతుడు అక్కడికి వచ్చి అదేవిధంగా పూజలు చేయడం ప్రారంభిస్తాడు. ఆ విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి నంది గమనిస్తాడు. ఎంతో బాధపడుతూ, అయ్యో, నేనేదో పాపం చేస్తుంటాను, నా పూజలో ఏదో లోపం ఉంది, నేను చేసే పూజ స్వామికి నచ్చడం లేదేమో, ఇదంతా నా దురదృష్టం అంటూ చింతిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు. నంది దీనంగా దిగులుగా ఉండడం చూసి ఆయన పురోహితుడు, అయ్యా, తమరు ఎందుకిలా చింతాక్రాంతులై ఉన్నారు అని అడుగుతాడు. బ్రాహ్మణోత్తమ, నేను ఈరోజు శివపూజ కోసం వనానికి వెళ్ళాను. అక్కడ శివుని ముందు మాంసాన్ని చూశాను. ఇంతకుముందు నేను చేసినటువంటి పూజనంతా ఎవరో కానీ చిందరవందరగా చేసేశారు. నాకు చాలా బాధగా ఉంది. నా పూజను చెడగొట్టి మాంసాన్ని నైవేద్యం పెట్టిన వాడెవడో కానీ నాకు కనిపించలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ పురోహితుడు నందితో ఇలా అంటాడు, అయ్యా, తమరేమీ బాధపడకండి. రేపొద్దున నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి అక్కడికి వెళదాం. రోజు వచ్చి మన పూజను చెడగొట్టేవాడెవడో తెలుసుకుందామంటూ ధైర్యం చెబుతాడు. ఆ విధంగా ఆ మర్నాడిద్దరూ కలిసి వనంలో ఉన్నటువంటి ఆ శివలింగం దగ్గరకు వెళ్తారు. పురోహితుడు రుద్రాధ్యాయాన్ని పఠిస్తూ ఉండగా నంది చక్కగా లింగానికి ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాడు. తర్వాత యథావిధిగా రత్నాలు, పుష్పాలు సమర్పించి షోడశోపచార పూజ కూడా వైభవంగా నిర్వహిస్తాడు. అలా 2 జాముల కాలం గడుస్తుంది. అప్పుడు మహాకాలుడిలా నల్లగా ఎత్తుగా ఉన్నటువంటి ఒక కిరాతుడు చేతిలో ధనస్సు, బాణం పట్టుకొని అక్కడికి వస్తాడు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ కిరాతుడిని చూసి నంది భయపడిపోతాడు. అతనితో పాటు పక్కనున్నటువంటి పురోహితుడు, అతని బృందం కూడా వణికిపోతారు. రోజు చేసినట్టే ఆ కిరాతుడు వాళ్ళెవరినీ పట్టించుకోకుండా అప్పటిదాకా వారు చేసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కకు తీసేసి ఉకిట జలంతో అభిషేకం, మాంస నైవేద్యం స్వామివారికి సమర్పిస్తాడు. బిల్వం ఆకులు తెంపి ఆ లింగం మీద వేస్తాడు. ఒక్కసారిగా సాష్టాంగ నమస్కారం చేసి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోతాడు.
ఆ దృశ్యాన్నంతా చూసినటువంటి నందికి అతని పురోహిత బృందానికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నంది తిరిగి ఇంటికి వచ్చి పండితులందరినీ పిలిచి ఈ విషయాన్ని వారికి చెబుతాడు. విప్రులారా, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ పండితులు నందితో, అయ్యా, నువ్వెంతో పవిత్రంగా చేసేటటువంటి పూజ ప్రతిరోజు పాడు చేయబడుతుంది. ఇక ఆ లింగం అక్కడ ఉండడం మంచిది కాదు. మీరు వెంటనే దాన్ని తీసుకుని వచ్చి మీ గృహంలోనే ప్రతిష్ఠించుకోండి. అదే మీకు శ్రేయస్కరం అని సెలవిస్తారు. నంది వారి మాట ప్రకారంగా వనంలో ఉన్నటువంటి లింగాన్ని తెచ్చి తన ఇంట్లోనే స్థాపించి యథావిధిగా నవరత్నాలతో పూజిస్తాడు. అక్కడకు కిరాతుడు మర్నాడు వచ్చి చూసేసరికి లింగం కనిపించలేదు. ఒక్కసారిగా అతనికి దుఃఖం ముంచుకొస్తుంది. ప్రభు, శివ, శంకర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు స్వామి? నిన్ను చూడకపోతే నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసు కదా. ప్రభు, నాకు కనిపించండి. మీరు రాకపోతే నా ప్రాణాలను సైతం వదిలేస్తాను. పరమేశ్వర, కరుణించు అంటూ తీవ్రంగా విలపిస్తాడు. అయితే పరమేశ్వరుడు మాత్రం కనిపించలేదు. వెంటనే అన్నమాట నిలబెట్టుకోవాలని భావించినటువంటి ఆ యొక్క కిరాతుడు తన గోళ్లతో గుండెను చీల్చుకొని రోషంగా అరుస్తూ, ప్రభు, ఇదిగో నా గుండెను చీల్చాను, ఇప్పటికైనా రా అంటూ పిలుస్తాడు. ఆ వెంటే లోపలి ప్రేగులను మాంసాన్ని బయటకు తీసి లింగం తీసేసినటువంటి గోతిలో వేస్తాడు. అలాగే శరీరాన్ని కదిలించుకుంటూ వెళ్ళి చెరువులోని నీళ్లు తెచ్చి ఆ గోతిలో పోస్తాడు. పక్కన ఉన్నటువంటి బిల్వపత్రాన్ని శక్తి లేకపోయినా కూడా ఎలాగోలాగా తెచ్చి అక్కడ సమర్పిస్తాడు. ఇక పూర్తిగా ఓపిక నశించి రక్తమంతా దారులుగా కారిపోతూ ఉండగా అలాగే నేల మీద కుప్పకూలిపోతాడు. అంతలో దివ్యకాంతులు వెదజల్లుతూ ప్రమదగణాలతో సహా పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. కర్పూర కాంతితో వెదజల్లుతూ చక్కగా జటాజుటాన్ని, త్రిశూలాన్ని, చంద్రరేఖని ధరించినటువంటి పరమేశ్వరుడు కిరాతుడు చెయ్యి పట్టుకొని పైకి లేపి అతనికి అయినటువంటి గాయాలన్నీ కూడా పోగొడతాడు. ఎంతో ప్రేమగా అతనితో ఇలా అంటాడు, కిరాత, నువ్వెంతో గొప్ప భక్తుడివి. నాకు సంతృప్తి కలిగేలా పూజలు చేశావు. నా కోసం నీ ప్రాణాలు సమర్పించడానికి కూడా సిద్ధపడ్డావు. నిజం చెప్పాలంటే నీ భక్తి అనన్య సామాన్యం. నీకేం వరం కావాలో కోరుకో నాయనా అంటాడు. అలా పరమేశ్వరుని మాటలు వినగానే కిరాతుడికి ఎంతో ఆనందం కలుగుతుంది. వెంటనే ఆయన పాదాల మీద పడి, ప్రభు, నేను నీ దాసుణ్ణి. నాకు జన్మజన్మల్లో నీ మీద అచంచలమైనటువంటి భక్తి ఉండే విధంగా అనుగ్రహించండి. నీవే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, బంధువు, అలాగే మిత్రుడు కూడాను. ఇక నాకు వేరే ఏ కోరిక లేదు. నిన్ను దర్శిస్తూ ఉంటే చాలంటూ వినయంగా పలుకుతాడు. అలా నిష్కల్మషమైనటువంటి కిరాతుడి భక్తికి పరమేశ్వరుడు ఎంతో చెలించిపోయి అతన్ని తన శివమందిరానికి ద్వారపాలకుడిగా నియమిస్తాడు. అయితే అదే సమయంలో దేవదుందుబులు కూడా బాగా చక్కగా మ్రోగుతాయి. ఆ ధ్వని వనం పక్కనే ఉన్నటువంటి నంది ఇంటి దాకా వినిపిస్తాయి. వనంలోకి దివ్యమైనటువంటి ధ్వనులు వినపడేసరికి నంది ఎంతో ఆదుర్తగా అక్కడకు పరుగున వస్తాడు. అక్కడ చూస్తే ఎదురుగా తన్మయుడై నిల్చున్నటువంటి కిరాతుడు నందికి కనిపిస్తాడు. ఇక అతను అనుకుంటాడు ఏదో అద్భుతం జరిగిందని. వెంటనే కిరాతకుడు చేతులు పట్టుకొని, అయ్యా, నువ్వు కూడా నాలాగానే శివభక్తుడివి. నిన్ను అనుగ్రహించడానికి సాక్షాత్తు శివుడే ఇక్కడికి వచ్చాడనిపిస్తుంది. దయచేసి నన్ను కూడా శివుడి దగ్గరకు తీసుకెళ్ళు. ఆ స్వామి దర్శనాన్ని కల్పించు అంటూ ప్రార్థిస్తాడు. అలా నంది ప్రార్థన విని గుణవంతుడైనటువంటి ఆ కిరాతుడు అతని చెయ్యి పట్టుకొని పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి చూపించి, శివ, ఇతను నంది అనే వైశ్యుడు. నిత్యం నిన్ను రత్నాలతో పూజిస్తూ ఉండేవాడు. ఇతను నా మిత్రుడు అంటూ పరిచయం చేస్తాడు. అయితే కిరాతుడి మాటలు విన్నటువంటి పరమేశ్వరుడు, కిరాత, ఎవరు ఈ నంది? ఈ నంది ఎవరో నాకు తెలియదు. కల్లా కపటం లేనటువంటి నీవే నా నిజమైనటువంటి భక్తుడివి, నా మిత్రుడివి. ఎలాంటి స్వాభిమానం, దురహంకారం లేనివాడే నాకు నిజమైనటువంటి భక్తుడు అంటూ పరమేశ్వరుడు చెబుతాడు. అయితే అప్పుడు కిరాతుడు ఇలా అంటాడు, ప్రభు, నేను నీకు స్నేహితున్నన్నావు కదా, ఇతను నాకు మిత్రుడు. మిత్రుడు నీకు మిత్రుడే కదా ప్రభు. దయచేసి నాతో పాటు ఇతన్ని కూడా ఉద్ధరించండి అంటూ ప్రార్థిస్తాడు. అలా కిరాతుడి మాటను కాదనలేక పరమేశ్వరుడు వారిద్దరిని తన పరిచారకులుగా స్వీకరిస్తాడు. అదే సమయంలో దివ్య విమానం అక్కడికి వస్తుంది. ఇద్దరూ కలిసి దాన్ని ఎక్కి సరాసరి చక్కగా కైలాసానికి చేరుకుంటారు. అయితే అక్కడకు కైలాసానికి వెళ్ళగానే కైలాసంలో వారికి ఘనమైనటువంటి స్వాగతం దక్కుతుంది. వారిద్దరికీ కైలాసం చేరగానే పరమేశ్వరుని యొక్క సారూప్యం లభిస్తుంది. ఇద్దరూ పరమేశ్వరుడిలాగా మారిపోతారు. అప్పుడు పార్వతీదేవి నవ్వుతూ, నాదా, వీరిద్దరూ కూడా చక్కగా పరమభక్తితో నిన్ను మెప్పించారు.
వీరి జీవితం ఎంతో ధన్యమైంది స్వామి. వీళ్ళిద్దరిని ఏ కార్యంలో నియమిస్తే బాగుంటుంది అని అడుగుతుంది. అంతలో వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, ప్రభు, మేము ఇద్దరం కూడా మీ ద్వారానికి కాపలాగా ఉంటాం. దయచేసి మాకు ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించండి అంటూ వేడుకుంటారు. వారి భావాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు, అలాగే మీరిద్దరూ అక్కడే ఉండి నన్ను సేవించండి అని చెప్పి పంపిస్తాడు. ఆ రకంగా కిరాతుడు మహాకాలుడిగా, నందిగా కైలాసాన్ని చేరి శివద్వారానికి రక్షకులుగా ఉంటూ ప్రతినిత్యము కూడా ఆయన్ను సేవిస్తూ ఉండేవారు. పాపాలు చేసేవారు, అధర్మాన్ని ఆచరించేవారు, గుడ్డివారు, మూగవారు, కుంటివారు, కులం గుణం లేనివారు, చెడ్డ మనసు కలిగినవారు, చండాలురు, ఎలాంటి వారైనా సరే శివభక్తిని కలిగి ఉంటే చాలు దేవాది దేవుడైనటువంటి ఆయన సాన్నిధ్యాన్ని తప్పకుండా పొందుతారు అనేందుకు ఈ కథే నిదర్శనం. కేవలం ఇసుకతో చేసినటువంటి శివలింగాన్ని భక్తిగా పూజించినా చాలు ఆ పరమేశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని కురిపిస్తాడు. తప్పకుండా వారు రుద్రలోకాన్ని చేరుకునేలా ఆయన వరాన్ని ఇస్తాడు. ఇప్పుడు మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడు అనే పేరు కలిగినటువంటి రాజు వేదమార్గ తత్పరుడై రాజ్యాన్ని ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు అతను అడవికి వెళ్ళి క్రూరమైనటువంటి జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరుడైనటువంటి ఒక రాక్షసుని చూస్తాడు. రాజు అతని మీద బాణాలు వేయడంతో ఆ రాక్షసుడు నేలకూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకొని ఆదేశిస్తాడు. అతని సోదరుడు తన రాక్షస మాయ చేత ఒక సామాన్యమైనటువంటి మానవ రూపంలో రాజు వద్దకొచ్చి ఎంతో వినయంతో అతనికి సేవ చేస్తాడు. ఒకరోజు ఆ రాజు తన ఇంట పితృశార్థానికై వశిష్ఠాది మహర్షులను భోక్తలుగా ఆహ్వానిస్తాడు. ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలుపుతాడు. భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించి, రాజా, నీవు మాకు నిషిద్ధమైనటువంటి నరమాంసాన్ని వడ్డించావు కాబట్టి నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావంటూ శపిస్తాడు. ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు ప్రతిశాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయినటువంటి అతని భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనడం మహాపాపం అని చెప్పి హెచ్చరించి ఆ యొక్క శాపజలాన్ని తన పాదాలపైనే పోసుకోమంటూ ప్రార్థిస్తుంది. రాజు తన కోపాన్ని నిగ్రహించుకొని శాపకల్మషమైనటువంటి తన చేతిలోని జలాన్ని తన పాదాలపై పోసుకొని వశిష్ఠ శాపం వలన బ్రహ్మరాక్షసుడై ఇప్పుడు చెప్పిన విధంగా కల్మషపాదుడనే పేరును పొందాడు. అప్పుడు శాప విముక్తికై మహారాణి ప్రార్థించగా వశిష్ఠ మహర్షి జాలి చెంది, అమ్మా, నీ భర్తకు 12 సంవత్సరాల తర్వాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అంటూ ఆశీర్వదించి తమ ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైనటువంటి ఆ అరణ్యంలో నివసిస్తూ అక్కడ క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు. అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఒకనాడు అతను ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుని చంపి తింటాడు. అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో, నీకు వశిష్ఠుని యొక్క శాపం తీరి నీ పూర్వరూపాన్ని నువ్వు పొందిన తర్వాత నన్ను నా భర్తను ఎలా అయితే ఎడబాటు చేశావో ఆ పాపానికి భార్యా సంగమం కనుక నువ్వు చేస్తే నశించిపోతావంటూ శపిస్తుంది. అలా కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైనటువంటి ఆ రాజు తన నగరంలోకి ప్రవేశిస్తాడు. అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉంటుంది. ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించినటువంటి బ్రాహ్మణ పత్ని శాపం గురించి చెబుతాడు. అలా భార్యాభర్తలిద్దరూ కిన్నులై ఆ శాప విముక్తి కోసమై తీర్థయాత్రలు చేస్తారు. అలా చేస్తూ చేస్తూ మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షిని సందర్శించి వారి విషాద గాథ గురించి వినవించుకుంటారు. అది విని జాలి చెందినటువంటి గౌతమ మహర్షి, రాజా, భయపడవద్దు. పాపాలన్నిటినీ పాలద్రోలి అభీష్టాలనిచ్చే పవిత్రమైనటువంటి గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకు నిన్నేం చేస్తుందో చెప్పండి. ఆ క్షేత్రంలోని నీరంతా కూడా పుణ్యతీర్థమే. అక్కడ శిలలన్నీ శివలింగాలే. ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకంటూ పొందరానిది ఏదీ లేకుండా లేదు. ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే విషయం గురించి నేను అక్కడ చూసింది చెబుతాను, వినండి. ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని వెళ్లేందుకై శివకింకరులు వచ్చారు. వారిని అడగ్గా వారు నాతో ఇలా చెప్పారు. పూర్వం ఆమె సౌదామిని అనే అందమైనటువంటి బ్రాహ్మణ కన్య. ఆమెకు యుక్త వయసు దాటిన తర్వాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేనటువంటి వివాహం బలవంతంగా చేశారు. అయితే కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు. ఆమె కామవశం చేత ఒక కోమిటివాణ్ణి ఉంచుకుంది. జారత్వం ఎప్పటికీ దాగదు కాబట్టి త్వరలోనే ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించడం ప్రారంభించింది.
అతని యొక్క దుస్సాంగత్యంతో మద్యపానానికి కూడా అలవాటు పడింది. అయితే ఒకనాడు ఆమె కళ్ళు తాగినటువంటి మైకంలో ఆవు దూడను ఒకదాన్ని మేకనుకొని చంపి దాని తలను మరునాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది. మరునాడు విటుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవు దూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుకుంటూ అయ్యయ్యో ఆవు దూడను పులి తినిపోయిందే అంటూ వలవలా ఏడ్చింది. అలా ఆమె ఇటువంటి పాపాలను అనేకం చేసి నరకంలో శిక్షలను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది. ఈ జన్మలో ఆమె పుట్టుగుడ్డి కుష్ఠరోగి అయ్యి కొంతకాలం పాటు ఆ తల్లిదండ్రుల చేత పోషింపబడింది. వారు మరణించిన తర్వాత దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది. ఆనాడు అన్నం ఎవరూ వండరు కాబట్టి ఆమె చేతిలో కొన్ని మారేడు దళాలు మాత్రం ఉంచారు. అవి తినేందుకు పనికిరావని తెలుసుకొని ఆమె వాటన్నిటినీ జార విడుస్తుంది. ఆ బిల్వమంతా కూడా ఒక లింగం మీద పడుతుంది. అదే ఆమె చేసినటువంటి శివపూజ. అలా ఆ రోజంతా తిండి లభించని కారణంగా ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఆ విధంగా ఆమె ఉపవాసం జాగరణ కూడా చేసినట్లుగా అయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసినటువంటి ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఆమెను కైలాసానికి తీసుకొని రమ్మని మమ్మల్ని శంకరుడు పంపించారు అని చెబుతారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకొని వెళ్ళారు. అబుద్ధిపూర్వకంగా చేసినటువంటి ఆమె వ్రతానికి అంతటి ఫలితం దక్కితే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేస్తే ఇక దాని ఫలితం గురించి చెప్పతరమా? కాబట్టి ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు. బ్రాహ్మణి యొక్క శాపం నుండి విముక్తుడవుతావంటూ గౌతమ మహర్షి ఆ యొక్క క్షేత్ర మహత్యాన్ని వివరించాడు. గోకర్ణం అంతటి పవిత్ర క్షేత్రం ఇంకొకటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివైతే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటిది. ఆ క్షేత్ర దర్శనం స్మరణం వలన కూడా సర్వపాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ కూడా తపస్సు చేసి శివానుగ్రహాన్ని వలన వారి వారి అభీష్టాలను పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గణాలు, సూర్యచంద్రుడు, అష్టవసువులు తూర్పు ద్వారంలోను, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రుడు, పితృదేవతలు దక్షిణ ద్వారంలోను, వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలోను, కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు పడమర దిక్కులోను నిలిచి ప్రతినిత్యము కూడా ఆయన్ను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కన్వుడు ఇలా మొదలైనటువంటి మునీశ్వరులందరూ కూడా కృతయుగంలో విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలైన మహర్షులందరూ, సనక సనందనాది బ్రహ్మమానస పుత్రులు, నారదాది దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యత్తులు ప్రతినిత్యము కూడా ఆ గోకర్ణేశ్వరుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. రావణుడితో మొదలు రాక్షసులందరూ కూడా ఆ క్షేత్రంలోనే తపస్సు చేసి పరమేశ్వరుని నుండి వరాలు పొందారు. అలాగే ఆ క్షేత్రంలో చేసినటువంటి తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పగా అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.